రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన ఈ పగలంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి క్షేమంతో ఈ రాత్రిలోనికి నడిపినందుకు నీ కొందనాలు. దేవా, ఈ పగలంతయు కూడా మాకు ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదము కూడా సంభవించకుండా ఈ రాత్రిని చూసే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీ కొందనాలు. దేవా, ఈ రోజున ఎవరికైనా యాక్సిడెంట్లు అయి ఉంటే తండ్రి, అటు వారి యొద్దకు నీవు వెళ్ళండి. తండ్రి, వారికైన గాయములను నీవు స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నావు కనుక స్వస్థతను దయచేయి, ఆరోగ్యమును దయచేయి. అలాగే హాస్పిటల్లో ఉంటున్న రోగులను గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, వారికి కావలసిన ఆరోగ్యమును దయచేయి, స్వస్థతను దయచేయి. తండ్రి, వారి కొరకు దేవా మేము ఈ రోజును విజ్ఞాపన చేస్తున్నాం. దేవా, మా విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించండి. తండ్రి, అస్వస్థతలో ఉంటున్న వారికి స్వస్థతను దయచేయి. వారికి కావలసిన వైద్యమును సకాలంలో వారికి అందుటకు నీ సహాయమును దయచేయి. ఎక్కడ చూసినాను డాక్టర్లకు అంతు చిక్కని వ్యాధులు సంభవిస్తున్నాయి, లేదా ఎంతో ఖర్చు అయ్యే ఇంజెక్షన్లు చేయించుకునే వ్యాధులు సంభవిస్తున్నాయి. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకొనండి. తండ్రి, ఏ వ్యాధి అయినప్పటికీ తండ్రి, నీవంటున్నావు నేను వైద్యుల కంటే పరమ వైద్యుడను అని. దేవా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా తండ్రి. వారందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన వైద్యమును వారికి మీరు అందించండి. తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ఈ రాత్రి వేళలో ఎందరైతే తండ్రి ప్రార్థిస్తూ బాధపడుతూ తండ్రి మోకరించి నిన్ను మొరపెడుతున్నారో వారి మొరని నీవు ఆలకించండి. వారి కన్నీటి ప్రార్థనను నీవు వినండి. తండ్రి, కన్నీటి ప్రార్థన చాలా విలువైన ప్రార్థన. దేవా, అటువంటి ప్రార్థన ఈ రాత్రి వేళలో ఎందరైతే చేస్తున్నారో దేవా, వారేం అడుగుచున్నారో వారి మొర మీరు వినండి. దేవా తండ్రి, ప్రతి రాత్రి కూడా నీ దేవదూతలు భూలోకమునకు వచ్చి దేవా సంచరించునంట. ఏ గృహంలో దేవుని స్వరం వినపడుతుంది, ఏ గృహంలో ఆయనని స్తుతిస్తున్నారో ఆరాధిస్తున్నారో అని. తండ్రి, ఒకవేళ ఒక గృహంలో నిన్ను స్తుతించు ఆరాధిస్తూ ఉంటే ఆ గృహంలో వారు చేసిన ప్రార్థన నీ యొద్దకి చేర్చునంట. అదే రీతిగా ఈ రోజున ఎందరైతే ప్రార్థిస్తున్నారో వారి మొరనంతటినీ తండ్రి మీరు ఆజ్ఞాపించండి మీ దేవదూతలకి. వారి మొరని తండ్రి అవి నీ యొద్దకి చేర్చుటకు నీవు సహాయమును దయచేయి. కనికరించండి, కృప చూపించండి. అప్పుల చేత బాధపడుతున్న వారిని నీ జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, నీ మహిదైశ్వర్యంలో ప్రతి అప్పును కూడా నీవు తీర్చండి. అప్పుల వలన ఎవరు కూడా ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా వాటిని తీర్చుకునే సామర్థ్యమును ప్రతి ఒక్కరికి కూడా నీవు దయచేయి. అలాగే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని నీ జ్ఞాపకం చేసుకునండి. ఏ సమస్యలైనప్పటికీ తండ్రి, భార్యాభర్తలు ఇరువురు కలిసి ఐక్యతగా ఉండటకు నీవు సహాయమును దయచేయి. వారిరువురి కౌగిట్లో చిన్న బిడ్డలు వర్ధిల్లుటకు నీవు సహాయమును దయచేయి. ఈ రాత్రి వేళలో ప్రతి ఒక్క కుటుంబమును కూడా నీవు కట్టండి. దేవా, ఒకవేళ విడిపోతున్న వారైతే వారి మనసును కూడా నీవు మార్చండి. తండ్రి, ఒంటరిగా ఉండుట మేలు కాదనే కదయ్యా నీవు జతపరిచి ఉన్నావు కనుక వారందరినీ కూడా నీవు జతగా ఉంచి ఆ కుటుంబం అంతయు కూడా ఆనందంగా ఉండుటకు నీవు సహాయమును దయచేయి. ఆర్థిక పరిస్థితుల్లో ఉంటున్న వారిని నీవు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన ధన సహాయమును నీవు దయచేయి. తండ్రి, ఏ విషయంలో వారు బాధపడుతున్నారో, దేని కొరకు దేవా ధన సహాయం కోసం ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా నీవు అనుగ్రహించండి, నీవు దయచేయి. జాలి కలిగిన దైవమా, మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఈ రాత్రి వేళలో ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకొనండి. తండ్రి, ఎందరు బిడ్డలైతే ప్రార్థన అవసరతల కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారో
వారి యొద్దకు ఈ రాత్రి వేళలో నీవు వెళ్ళండి. నీవు అంటున్నావు, వచ్చి రాని మాటలే నాకు ఇష్టము అని. తండ్రి, అలా ప్రతిసారి కూడా ఎదురు చూడకుండా వచ్చి రాని మాటలు గూర్చి వారి గురించి వారి కుటుంబములను గూర్చి ప్రార్థించుకునే ప్రార్థనా జీవితాన్ని వారికి మీరు దయచేయండి. ప్రార్థించే శక్తిని వారికి దయచే, నీ ఆత్మ ప్రేరణను వారికి దయచే. ఇంకను ప్రతి ఒక్కరిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ వీడియో చూస్తున్న వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. ఏకీభవిస్తున్న వారిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోనండి. వారిని వారి కుటుంబంలో నీవు ఆశీర్వదించండి. నూరంతులుగా ఫలింపజేయండి. ఇంకను అడగక మర్చిన ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించమని దేవా, ఇంకను ఈ రాత్రి వేళలో నీ రాకడ ఆసన్నమైతే మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తమని నీ సన్నిధిలో ఉంచమని దేవా, ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.